చూడటానికి ఏంటి వచ్చావు? చూడటానికి వచ్చామండి, అభిమానం. ఓటు అయితే వేసినాం, లేకపోతే మాది అక్కడ పొదల మండలం, ఒంగోలు జిల్లా. అక్కడి నుంచి వచ్చామండి. ఏమంటున్నారు జగన్ గురించి జనాలు? జనాలు ఏమంటున్నారు? ఏం మోసం చేసినారు అంటారు. ఏమంటారు వాళ్ళు? పవన్ కళ్యాణ్ వాళ్ళు ఏదో గ్యామని జరిగినది, ఓట్లు అయితే వేసాము. కాదు, అందరూ మాకే వేసేసారు ఓట్లు అంటున్నారు వాళ్ళు అంటారులే, అంటానికి ఏమి కానీ గ్యామని జరిగింది. సరే, ఇప్పుడు కూటమి వాళ్ళు వచ్చారు, అధికారంలో ఉన్నారు. జగన్ పరిపాలనకి కూటమి పరిపాలనకి తేడా ఉందా? తేడా బాగుందండి. ఆయన సొమ్ము, జగన్ సొమ్ము ఎంతో తిన్నాం. ఒక 70,000 వచ్చినాయి, ఒక 10 లక్షలు వచ్చినాయి. మొత్తం ఎట్టయితే జగన్ పరిపాలన నాకు 4 లక్షలు వచ్చాయి. ఇప్పుడు ఏమంటే పనికి వెళ్ళకుండా ఇంటికానే ఉంటాను సార్. పనికంటే ఇంకా అయిపోయింది కా, మా పని లీక్ అయింది. పథకాలు మటుకు అయితే చెందింది బాగానే. మరి ఇప్పుడు చంద్రబాబు గారు కూడా ఇస్తున్నాం, జగన్ కంటే ఎక్కువ ఇస్తున్నా అంటున్నారు. పగులు చెప్తుంటే రెయ్యి ఎటు పోతున్నాయో. పగులు చెప్తున్నారండి, రెయ్యి ఎటు పోతున్నాయి. పగులైతే చెప్తున్నాం మేము, వస్తున్నాయి రెయ్యి ఎటు పోతున్నాయి, అంతులు అక్కడ పోతున్నాయి. డెవలప్ చేస్తున్నాను బాగా, ఏపీని కష్టపడుతున్నాను బాగా అంటున్నారు. ఏంటండి చేసేది? ఏముంది చేయను. ఇప్పుడు పొగాకు రైతులు కానీ, మిర్చి రైతులు కానీ పంటలు తగ్గిపోయి ఇప్పుడు ఊరేసుకొని చచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది, చాలా మంది. ఏం చేద్దాం, అసలు గిట్టుబాటు ధరలు ఇవ్వలేదు కదా. ఏ ఇచ్చారు? కందులు 12,000 అమ్మినాయి అండి. కందులు 12,000 అమ్మినాయి. మిర్చి 22,000 అమ్మినాయి. 30,000 కూడా అమ్మినాయి. ఇప్పుడు 11,000. ఏమో మరి ఆ కూటమి చేసే పని అది. ఏం చేద్దాం, ఎక్స్పోర్ట్ ఇవ్వలేదు కదా. జగన్ పరిపాలన బాగుందండి, అంత మాత్రం ఇంకా చూడలేము. మరి ఇది కూడా ఇంకా 5 ఏళ్ళు మేమైనా కలిసి 20 ఏళ్ళు ఉంటామంటారు. ఇంకేం మరి వాళ్ళు ఉంటారో మరి పోతారో, ఏమో మరి అక్కడ చేస్తారో. నెక్స్ట్ కూడా మేము కలిసే ఉంటాం అంటారు. జగన్ గెలుస్తాడు మరి? 20 ఏళ్ళు 15 ఏళ్ళు మాకైతే గెలుస్తాడండి. మేము ఎంత ఆడికిపోతాం, ఏమని చేయకపోతే గెలుస్తాడు. ఇప్పుడు జరిగినట్టు జరిగితే ఇంకేం చేసేది ఏముంది. అందుకే కుదవాలి, ఆ ధైర్యం చొప్పున కుద అంటుంది. 15 ఏళ్ళు 20 ఏళ్ళు మేమే చేస్తామండి. మరి ఈ దీపి అట్టాడు చేస్తారు.